రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటన స్థలిని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా మరో 19 మందికి గాయాలయ్యాయి. మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెళ్ల ఆసుపత్రిలోనే శవ పరీక్షల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. శవ పరీక్ష పూర్తి కాగానే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని వివరించారు. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందన్న సిపి బస్సు ట్రిప్పర్ డ్రైవర్ల మృతితో తప్పు ఎవరిదనేది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు. 7:15 ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనకి చేవెళ్ళ అండ్ వికారాబాద్ మధ్యలో ఇప్పుడు నిల్చున్నాం. ఆ స్పాట్ లో ట్రక్ విచ్ వాజ్ క్యారింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గోయింగ్ ఫ్రమ్ ఇక్కడ చేవెళ్ళ నుంచి వికారాబాద్ సైడ్ వెళ్తుంది. అదే సమయంలో ఒక ఆర్టీసీ బస్ వికారాబాద్ నుంచి సిటీ హైదరాబాద్ వైపు వెళ్తుంది. హెడ్ ఆన్ కొలిజన్ అయింది. హెడ్ ఆన్ కొలిజన్ అయితే ఈ ట్రక్ లో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా నాట్ ఓన్లీ ఇంపాక్ట్ బట్ ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఈ ఆర్టీసీ బస్ లో ఉన్న ఒక సైడ్ లో కూర్చున్న ప్యాసింజర్స్ మీద వచ్చి పడిపోయింది. ఇప్పుడు వరకు 13 బాడీస్ ఐడెంటిఫై చేయడం విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా. అండ్ ఆ 13 బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు నేను వచ్చే వరకు ఇప్పుడు వరకు 4 పోస్ట్ మార్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి బాడీస్ డిస్పాచ్ కూడా టు దేర్ నేటివ్ ప్లేస్ డిస్పాచ్ కూడా అయిపోయింది. బస్లో రఫ్లీ అబౌట్ 72 పీపుల్ ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అబౌట్ 20 పీపుల్ ఇంకా ట్రీట్మెంట్ ఇంజురీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో కొందరు సిహెచ్సి చేవెళ్ళ, కొందరు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. సో డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇంకా ఎవరికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్స్పర్ట్ కేర్ అవసరం ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకా వేరే హాస్పిటల్స్ పంపిస్తాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు హెడ్ ఆన్ కొలిజన్ అయిందంటే ఒక బండి ఇంకో లేన్లో వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అయింది, ఏ బండి ఎక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగిలింది, ఎవరి తప్పు, మేము ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే క్లియర్గా చెప్పగలుగుతాం. సో ఎక్కడ మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అనిపించే స్పాట్స్లో మేము ఇవి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. సో ఈ రోడ్ మీ అందరికి తెలుసు, దెర్ ఈస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూ టు విచ్ ఇంకా కన్స్ట్రక్షన్ వైడనింగ్ ప్రపోజల్ ఉన్న వైడనింగ్ ఇంకా కాలేదు. సో అది ఇంకా వేరే దట్స్ అ డిఫరెంట్ థింగ్. వీ విల్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్. బట్ డ్రైవర్స్ ఆఫ్ బోత్ వెహికల్స్ ఆర్ హ్యావ్ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. సో ఎవ్రీ యాక్సిడెంట్ వీ ఐడెంటిఫై. దాంట్లో ఎక్కడ మనకి స్పెసిఫిక్ ఒక స్పాట్ ఉంది ఆర్ ఒక స్ట్రెచ్ ఉంది అక్కడ ఎక్కువ జరిగితే మనం ఏం చేయగలుగుతాం, మేము పోలీస్ మా ద్వారా చేస్తాం. కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ మున్సిపాలిటీ ఉండొచ్చు, R&B ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఏమైనా చేస్తే వాళ్ళు కూడా చెప్తాం. వీ విల్ చెకప్. ఇప్పుడు చెప్తున్నారు 70 మెంబర్స్ ఉన్నారు. సో ఆ కండక్టర్ హీఈస్ ఇంజర్డ్. సో వీ విల్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎలాగా ఎక్కడెక్కారు, ఏదో అంటే ఈ రూట్లో అంటే బస్ లేదు అప్పుడు అని ఎక్కువ వాళ్ళు ఎక్కేశారు, ఏదో అలాంటి ఏమైనా జరిగిందా ఏంటి ఫైండ్ అవుట్. జిల్లాలో అంబులెన్స్ నాకు డ్రైవర్ అక్కడ బండి మొత్తం కిందనే ఉన్నాడా. Thank you.
ఉందా